నిజంగా మారాలి, పద్ధతిగా ఉండాలి అంటే ఎప్పుడో మారుండేది. ఆ రోజు వాడు బయటికి పంపించినప్పుడే అట్నుంచటే పంపించేసుంటే సరిపోయేది. నేను వెళ్లే కదా మాట్లాడి మరీ తీసుకొచ్చాను. మొన్నటికి మొన్న కూడా వెనక షెడ్లో పడుండమని చెప్తే అది పద్ధతి కాదని మనమే వెళ్లి తీసుకొచ్చి ఇంట్లో పెట్టాం. దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టినందుకు నన్ను ఇంట్లో లేకుండా చెయ్యాలని చూసింది. అలాంటి దాన్ని ఇంకా ఈ ఇంట్లో ఉంచితే అది ఎవ్వరికీ మంచిది కాదు. తనేదో బుద్ధి లేకుండా మాట్లాడింది వదినా. తను తప్పు చేస్తే తమ్ముళ్ళకి శిక్ష వేయడం న్యాయమేనా? తన మాటలు పట్టించుకుంటే ఎలా? అయినా మిమ్మల్ని బయటికి పంపించడానికి మేమెవరో? నేనైనా అలేకి అయినా బయట నుంచి వచ్చిన వాళ్ళం, మధ్యలో వచ్చిన వాళ్ళం. మా మాటలు పట్టుకుని మీరు పుట్టి పెరిగిన ఇంటిని వదిలి వెళ్ళిపోవడం ఏంటి? దయచేసి మీరు ఆ మాట మాత్రం అనకండి. అలేఖ్య తప్పు చేసింది కాబట్టి ఇంట్లో నుంచి తరిమేయడం పరిష్కారం కాదు కదా వదినా. బావగారంటే తనకి ప్రేముంది కాబట్టి తనని ఎలాగోలా మార్చేలా ప్రయత్నం చెయ్యాలి. వాళ్ళిద్దరినీ దగ్గర చేసే ప్రయత్నం చెయ్యాలి. ఇంకా వాళ్ళని దగ్గర చెయ్యాలని ఎలా అనుకుంటున్నావు భూమి? మొదటి నుంచి నువ్వు చూస్తున్నావు కదా, మీ ఇద్దరి పెళ్లి ఒకేసారి జరిగింది. నువ్వెలా ఉన్నావు, తనెలా ఉంది? తప్పుల మీద తప్పులు చేస్తూ ఇంటిని నాశనం చేస్తూ వచ్చింది. మన మధ్య ఉన్న బంధాల్ని నాశనం చేస్తూ వచ్చింది. నిన్ను పిచ్చిదాన్ని చేయాలని చూసింది. అలాంటి దాన్ని ఇంకా ఇంట్లో ఉంచాలన్న ఆలోచన నీకెలా వస్తుంది? ఈ విషయంలో మాత్రం నేనెవ్వరు చెప్పినా వినను. ఇక నేను ఎంత నచ్చ చెప్పినా ప్రయోజనం లేదు. ఇప్పుడు ఏం మాట్లాడినా వదిన బాధపడుతుంది. ఈ గొడవలన్నీ సద్దుమణిగి అందరూ ప్రశాంతంగా ఉన్నప్పుడు మాట్లాడటమే మంచిది. సర్లే వదినా, ఇక ఈ విషయం వదిలిపెడదాం. తన గురించి మాట్లాడే కొద్దీ ఎప్పుడూ కోప్పడని అన్నయ్య కూడా కోప్పడుతున్నాడు. మీరు విశ్రాంతి తీసుకోండి. అన్నయ్య, చివరిసారిగా చెప్తున్నాను, దయచేసి ఇంకోసారి మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలన్న ఆలోచన మాత్రం రానివ్వద్దు. తను ఇంకోసారి అలా మాట్లాడదు. మాట్లాడనివ్వం. వస్తాను. అలేఖ్య, చెప్పలేఖ్య, ఏంటి విషయాలు? అటు తిరిగి ఇటు తిరిగి నన్ను ఇంట్లో నుంచి పంపించే ప్రయత్నాలు గట్టిగానే జరుగుతున్నాయి. ఇంట్లో చాలా పెద్ద గొడవే జరిగింది. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఇంట్లో వాళ్ళందరూ నన్ను బయటికి పంపించడమే పనిగా పెట్టుకున్నారు. కాకపోతే ఆశ్చర్యం ఏంటంటే వీళ్ళందరూ నన్ను బయటికి పంపించాలని చూస్తుంటే ఒక భూమి మాత్రమే నాకు సపోర్ట్ చేసి మాట్లాడుతోంది. తనే అందరికీ సర్ది చెప్పింది. భూమి చెప్పింది కరెక్టే కదా లెక్య. నువ్వక్కడే ఉండాలి. ముసలి నీళ్ళల్లో ఉంటేనే దాని బలం. నీ బలం ఆ ఇల్లు. ఆ గడప దాటిన మరుక్షణం నీకే గౌరవం ఉండదు. కనీసం మాలాంటి వాళ్ళ ద్వారా నీకు కక్ష తీర్చుకునే అవకాశం కలుగుతుంది. అందుకోసమైనా సరే నువ్వక్కడే ఉండాలి. ఎలా ఉండమంటారు? ఎంత బతిమిలాడినా మా బావ నా మాట వినటం లేదు. ఇంట్లో వీళ్ళెవ్వరు కూడా నా మాట వినడం లేదు. కొత్తగా భూమి ఒక్కతే నన్ను సమర్థిస్తోంది. ఒకళ్ళతో నీకేం పనుంది? రాఘవ అనేవాడు నీ భర్త. ఇంక వీళ్ళు జీవితంలో కలవరు అనుకున్నా వాళ్ళు కలిసే సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. భార్యాభర్తల మధ్య దూరం తగ్గడానికి ఏదో ఒక అవకాశం వస్తూ ఉంటుంది. నిదానంగా రాఘవకి దగ్గరవడానికి ప్రయత్నించు. నిదానంగా ఆలోచించు. వాళ్ళు ఆవేశపడ్డారని నువ్వు ఆవేశపడుతూ ప్రయత్నిస్తూ పోతే ఫలితం ఎప్పుడొకప్పుడు వస్తుంది.